నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం ముంబైలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల క్రిందట ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఇక వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆయనకు గుండె సంబంధిత వ్యాధులతో పాటు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు చుట్టుముట్టడంతో పరిస్థితి క్రిటికల్ గా మారింది. ఇక ఈ తరుణంలో ప్రత్యేక విమానంలో హుటాహుటిన ముంబై తరలించారు. అక్కడ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ హాస్పిటల్లో ఫేమస్ డాక్టర్ రమాకాంత్ పాండా కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో డాక్టర్ రమాకాంత్ పాండా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన గతంలో పలువురు ప్రముఖులకు సర్జరీలు చేసిన అనుభవం ఉంది. క్లిష్టమైన సర్జరీలను సైతం విజయవంతంగా పూర్తి చేశారని గుర్తింపు ఉంది. అందుకే కొడాలి నానిని అక్కడికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా చొరవ తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్స్ కు చైర్మన్ గా డాక్టర్ రమాకాంత్ పాండా ఉన్నారు. గుండె సంబంధిత సర్జరీలు చేయడంలో చాలా అనుభవం ఉంది పాండాకు. జాతీయ స్థాయిలో సైతం మంచి పేరు ఉంది. అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను సైతం సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారని పాండాకు మంచి పేరు ఉంది. ఇక ఆయనే కొడాలి నానికి సైతం వైద్యం చేస్తారని తెలుస్తోంది. ఇక అప్పటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సైతం ముంబై తరలించాలని సూచించినట్లుగా సమాచారం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.